Important bits for TET and DSC. Globu భూమికి నమూనా. Second lesson from 6th class. First point, భూమి యొక్క త్రిమితీయ నమూనా గ్లోబు. సెకండ్ పాయింట్, భూమి పైన స్థిర బిందువులు ధ్రువాలు. థర్డ్ వన్, భూమికి ఇరుసుగా ఉపయోగించదగినది అక్షం. ఫోర్త్ వన్, 0 డిగ్రీల అక్షాంశంను భూమధ్య రేఖ అని పిలుస్తారు. ఫిఫ్త్ వన్, 0 డిగ్రీల రేఖాంశమును గ్రీనిచ్ అని కూడా పిలుస్తారు. సిక్స్త్ వన్, మొత్తం అక్షాంశాలు 180 మరియు మొత్తం రేఖాంశాలు 360. సెవెంత్ వన్, ప్రపంచంలో ఖండాలు మొత్తం 7. ఎయిత్ పాయింట్, భూమి ప్రతిదినము పడమర నుండి తూర్పునకు భ్రమణం చేస్తుంది. నైన్త్ వన్, భారతదేశము ఆసియా ఖండంలో ఉంది. 10th పాయింట్, పడమర నుంచి తూర్పునకు ఉన్న రేఖలు అక్షాంశాలు. 11th వన్, గ్లోబును 2 సమాన భాగాలుగా భూమధ్య రేఖ చేస్తుంది. 12th వన్, అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. 13th వన్, పశ్చిమార్ధగోళంలో ఎక్కువగా మొత్తం 180 రేఖాంశాలు కలవు. 14th, ఉత్తరార్ధగోళంలో మొత్తం 90 అక్షాంశాలు కలవు. 15th వన్, మొత్తం అక్షాంశాలు 180. 16th వన్, మొత్తం రేఖాంశాలు 360. 17, అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. 18, పశ్చిమ ఇండీస్ దీవులను కనుగొన్న నావికుడు కొలంబస్. 19, కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాలను కనుగొనుటకు బయలుదేరెను. 20, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మకర రేఖ. 63.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఆర్కిటిక్ వలయం. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటార్కిటిక్ వలయం. 24, భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖ IST 82.5 తూర్పు రేఖాంశం. థ్యాంక్ యూ.